హాయ్ అండి. ఐబ్రోస్ ఏస్తే కొంతమందికి వాపు రావడం, రెడ్ కావడం ఇలా అవుతుంది గదండీ! నాకు గూడా అలాగే అవుతుంది. నేను వాటి కోసం ఇవి యూజ్ చేస్తున్నాను. ఇవి లాస్ట్ ఒక 2 మంత్స్ నుంచి ఇవి యూజ్ చేస్తున్నాను. ఇవి మనం ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా తొందరగా వీటితోని ఐబ్రోస్ ఏసుకోవచ్చు. సెల్ఫ్‌గా ఏసుకోవచ్చు. అప్పర్ లిప్ అయినా, ఐబ్రోస్ అయినా, ఫేస్ పైన గూడా హెయిర్ రిమూవ్ జేసుకోవచ్చు. నేను ఇవే యూజ్ చేస్తున్నాను. వీటితోని చాలా ఈజీగా ఏసుకోవచ్చు. నేను చేసుకొని చూపిస్తాను. థ్రెడ్డింగ్ చేస్తే రెడ్‌గా అవుతుంది, వాపొస్తుంది అనుకునే వాళ్ళకి ఇది యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి. సెల్ఫ్‌గా ఏసుకోవచ్చు. ఫస్ట్ మీరు అప్పర్ లిప్ పైన, ఫేస్ పైనైనా ఫస్ట్ మీరు ఏ పౌడర్ యూజ్ చేస్తారో అది అప్లై చేసుకొని హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు. వాపు రావడం, రెడ్ కావడం ఇలా అవ్వదు. ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఇలాంటివి మంచిగా యూజ్ అవుతాయి. ఇవి ఆన్‌లైన్‌లో మీషోలో అయినా ఎందులోనైనా దొరుకుతాయండి. ఒకసారి ట్రై చేయండి. నేను ఇవి తీసుకున్నప్పటి నుంచి థ్రెడ్డింగ్ మానేశానండి. ఇవంతా మంచిగా వర్క్ అవుతున్నాయి. నేను చేసుకున్నాక చూడండి ఎంత బాగా హెయిర్ రిమూవ్ అయిందో. ఫేస్ కూడా ఎంత క్లియర్‌గా బాగా అనిపిస్తుందో చూడండి. నీట్‌గా అయిపోయింది. థ్రెడ్డింగ్ చేస్తే వాపు రావడం, రెడ్ కావడం అలా అలా అయ్యేవారికి ఇవి మంచిగా యూజ్ అవుతాయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.